ఫ్రెండ్స్, ముందుగా బేబీ కార్న్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద వాటర్ పెట్టుకుని 2 గ్లాసులు చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని బాయిల్ చేసుకుని 80% ఉడికిలా బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకుని దాంట్లో 2 ఉల్లిపాయలు 2 స్పూన్లు నెయ్యి 2 స్పూన్లు నూనె వేసుకుని 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కోసుకుని 2 పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత 2 టమాటాలు జ్యూస్ చేసుకుని వేసుకుని దాంట్లోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఉప్పు కారం పసుపు మసాలా పొడి కూడా వేసుకుని టమాటా జ్యూస్ చేసి పెట్టుకున్నది అది కూడా వేసుకుని బాగా వేయించుకుని ముందుగా పెట్టుకున్న బేబీ కార్న్ దాంట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని 1 కప్పు వాటర్ పోసుకుని ఉడికిన తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా 10 జీడిపప్పుని పేస్ట్ కింద చేసుకుని లాస్ట్లో దించేసుకుని అప్పుడు వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకుంటే సర్వ్ చేసుకుంటే వేడి బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. రైస్లోకి చపాతీలోకి కూడా